అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ధనవంతుడు అవ్వాలనుకుంటే ఈ 3 ఎఫర్మేషన్స్ ప్రకటన అంటున్నాను, డిక్లరేషన్స్ విశ్వంలోకి దృఢంగా భయంకరంగా నమ్మకంతో మీరు విడుదల చేయగలిగితే మిమ్మల్ని కుబేరులు అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. అనంత బ్రహ్మాండమే మీ కొరకు డోర్స్ ఓపెన్ చేస్తుంది. మరి ఆ పవర్ఫుల్ 3 ఎఫర్మేషన్స్ ఏంటి, డిక్లరేషన్స్ ఏంటి, ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ధనాన్ని ఆకర్షించడం విశ్వం యొక్క ఆశీర్వాదాలతో వెరీ ఈజీ. ముఖ్యంగా 3 ప్రకటనలు ఇవ్వబోతున్నాను. డిక్లరేషన్స్ విచ్ మీన్స్ ఎఫర్మేషన్స్, స్టేట్మెంట్స్, మంత్రాస్ అని కూడా చెప్పచ్చు. ఇవి మీరు ప్రతిరోజు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మీ నోటితో మీరు దృఢంగా బయటికి విడుదల చేయగలిగితే, చాంటింగ్ చేయగలిగితే, దీన్ని ఫీలింగ్ టెక్నిక్ అంటాం. ఏమంటాము? ఫీలింగ్ టెక్నిక్. ఈ ఫీలింగ్ టెక్నిక్కి సంబంధించి 3 ఎఫర్మేషన్స్ ఉన్నాయి. ఇవి మీరు నమ్మి ఒక ప్రాపర్ భావనతో ఎంత బ్రహ్మాండంలోకి మీ నోటి నుండి మీరు విడుదల చేయగలిగితే, మార్క్ మై వర్డ్స్, మీరు కుబేరులు అవ్వడము కొరకు కావాల్సిన అవకాశాలని పంచభూతాలు మీకు ఆపర్చునిటీస్ని ఆఫర్ చేస్తుంది, ప్రసాదిస్తుంది. దానితో పాటు నవగ్రహాలు మీకు డోర్స్ ఓపెన్ చేస్తాయి. మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, కుబేరులు అవ్వడానికి, ధనవంతులు అవ్వడం కొరకు నవగ్రహాలు కూడా డోర్స్ ఓపెన్ చేస్తాయి. 3 ఎఫర్మేషన్స్ సింపుల్ తెలుగులో ఉంటాయి. జస్ట్ మీరు అవి బయటకు విడుదల చేయాలి. మరి ఈ ఫీలింగ్ టెక్నిక్కి సంబంధించి 3 ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ చెప్పే ముందు ఫీలింగ్ టెక్నిక్ పేరులోనే ఉంది కదా, ఫీలింగ్. ఏం ఇంపార్టెంట్? టచ్ ఇంపార్టెంట్. కరెన్సీని మీరు ప్రతిరోజు టచ్ చేస్తూ ఇవి చెప్తే అద్భుతాలను సృష్టిస్తారు. కరెన్సీని మీరు టచ్ చేస్తూ మీరు చెప్పగలిగితే అద్భుతాలను సృష్టిస్తారు. ఓ బంచ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ తీసుకోండి, దాని యొక్క స్పర్శను తెలియజేసుకోండి, తాకండి, ఆ స్పర్శను ఎంజాయ్ చేయండి, స్మెల్ చూడండి, టచ్ ఇట్, సీ ఇట్, ఫీల్ ఇట్. ఆ సౌండ్ మీకు తెలియాలి. ఆ బంచ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ని చేతులతో పట్టుకొని థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ పంచభూతాస్, థ్యాంక్ యూ నవగ్రహాస్, థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ అని చెప్తూ మీరు హార్ట్ చక్ర మీద కరెన్సీ నోట్స్ని పెట్టి, దాని మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టి, దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి, ఈ 3 ప్రకటనలు మీరు విశ్వంలోకి విడుదల చేయాలి. అదేంటో చెప్పబోతున్నాను. 3 ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ మీరు యూనివర్స్లోకి విడుదల చేయాలి. యూ హ్యావ్ టు టచ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు సీ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. అండ్ తరువాత ఈ 3 ఎఫర్మేషన్స్ మీరు యూనివర్స్లోకి విడుదల చేసేటప్పుడు మీరు విజువలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమని అంటే, మీ పై నుండి 500 రూపాయల నోట్ల కట్ల వర్షం పడుతుందని, కనక వర్షం కురుస్తుందని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఈ టెక్నిక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ యొక్క చిన్న మెదడు డబ్బు పట్ల ఇష్టాన్ని ఏర్పాటు చేసుకుంటుంది, ప్రేమని ఏర్పాటు చేసుకుంటుంది, ఆప్యాయత, అనురాగాన్ని ఏర్పాటు చేసుకుంటుంది, డబ్బును ఆకర్షించే శక్తిని ఉత్పత్తి చేసుకుంటుంది. బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ మనీకి రిలేటెడ్గా రీవైర్ అవుతాయి. మనీకి రిలేటెడ్, డబ్బుకి, సంపదకి, సమృద్ధికి రిలేటెడ్గా రీవైర్ అవుతుంది. ఫీలింగ్ అనే టెక్నిక్ మీరు ఆచరణలో పెడితే క్రౌన్ చక్ర యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది. సో డబ్బుని పట్టుకోవాలి, హార్ట్ చక్ర దగ్గర పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి స్టార్ట్ చేయాలి, ఐస్ క్లోజ్ చేసుకోవాలి, ఫేస్ మీద చిరునవ్వు ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. స్మైల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక పవర్ఫుల్ ఎలిమెంట్, ఒక పవర్ఫుల్ టూల్ ఏదైనా ఉంది అంటే స్మైల్ చేస్తూ
ఐస్ క్లోజ్ చేసుకుంటూ మీ పైనుండి కనక వర్షం కురుస్తుంది, ధనవర్షం కురుస్తుందని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏంటా 3 అంటే నోట్ చేసుకోండి. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను. దీస్ 3 థింగ్స్ ఆర్ గేమ్ చేంజింగ్ ఎఫర్మేషన్స్. నోట్ చేసుకోండి అమ్మా. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను. ఈ 3 పదాలు రోజుకి కొన్ని వేల సార్లు మీరు చెప్పాలి. నమ్మండి, నేను ధనవంతుడిని, కుబేరుడిని, ఐశ్వర్యవంతుడిని అని నమ్మండి. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం కొరకే విశ్వం కోరి నన్ను నిశ్చయించుకుంది, నన్ను సెలెక్ట్ చేసుకుంది అని నమ్మండి. నవగ్రహాలు నాకు అద్భుతంగా సహకరిస్తున్నాయని నమ్మండి. పంచభూతాలు నాకు బ్రహ్మాండంగా అనుకూలంగా ఉన్నాయని నమ్మండి. నా ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం నాకు ఉన్నాయని నమ్మండి. నమ్మి నేను ధనవంతుడిని, కుబేరుడిని, ఐశ్వర్యవంతుడిని అన్న భావనతో ఈ 3 పదాలు పదే పదే విశ్వంలోకి విడుదల చేయండి. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను. అంటే ఐ ఫీల్ అబుండెన్స్, ఐ ఫీల్ రిచ్, ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ వెల్దీ అని అర్థం ఇంగ్లీష్లో. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి, నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ రిచ్, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ అబుండెంట్ అని కామెంట్లో టైప్ చేయండి. అండ్ ఇది మీరు రోజుగా కొన్ని వేల సార్లు చెప్పగలిగితే 7 రోజులు 7 డేస్లో ధనాన్ని మీరు ఆకర్షించేస్తారు. 7 డేస్. దీనితో పాటు కర్మయోగులుగా మన యాక్షన్ పని చేయాల. పని యాక్షన్, మీ వర్క్ మీరు చేయండి. అవకాశాలు తానంతటికి తానే మీ ముందుకు వచ్చి కూర్చుంటే కుబేరుడు అవుతారు. సీక్రెట్ చెప్పేస్తా ఉన్నాను. కొన్ని వేల సార్లు గుడ్డిగా నమ్మి విడుదల చేయండి. ఈ 3 పదాలు కౌంట్ చేసుకోండి. 1000+ టైమ్స్ ఉండాలి ఒక్కొక్క స్టేట్మెంట్. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను. 1000+ టైమ్స్ యూనివర్స్లోకి విడుదల చేయండి. 100% పాసిబిలిటీ అవుతుంది. సో వంశీ గారు, ఇప్పటి వరకు మనము మోర్ దాన్ 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది. మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్. First of all, from bottom of my heart, I'm telling you this. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు. మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి. దిశ దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబుండెన్స్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు. విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటాం, ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది.
బట్ లోక కళ్యాణం కొరకు తన్ను తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా, మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ, అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవంగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి. జన్మ జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతటి వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌట్ లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏం కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్న చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపము నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేయేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంటాం, ఇవన్నీ ముద్రాస్, కొన్ని ముద్రాస్ ఉన్నాయి. రైట్ ముద్రాసు రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి, రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్రాస్ చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి, నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు వంగు అంటే అటు వంగుద్ది, ఇటువైపు వంగు అంటే ఇటు వంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం,
డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్, ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర అహం. ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి, విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి, మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్, ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంత శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి.